మీరెప్పుడైనా మటన్ బ్రెయిన్ ఫ్రై చేశారా? నేను దాన్ని చూడడం కూడా ఫస్ట్ టైమ్. నా ఎక్స్‌ప్రెషన్ చూస్తేనే మీకు అర్థమైపోతుందా? నాకైతే అసలు వామ్మో! దాన్ని చూస్తేనే ఒక రకంగా ఉంది. టచ్ చేసి దాన్ని క్లీన్ చేసి కట్ చేయడం నాకు ఒక టఫెస్ట్ థింగ్ అయిపోయిందనమాట. చాలా మెత్తగా ఉంది. దాన్ని కట్ చేసినా కూడా స్మాష్ అయిపోతున్న ఫీలింగ్ వస్తుంది నాకైతే. ఎలా చేస్తారో కూడా నాకైతే తెలియట్లేదు దీన్ని. ఐ మీన్ నేనైతే వీడియోస్ చూసే దీన్ని ఈ కర్రీ నేను ట్రై చేస్తున్నాను. నేనేమి రెసిపీ షేర్ చేసుకోవట్లేదు మీతో. జస్ట్ నా ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది ఫస్ట్ టైమ్ కదా అని చెప్పి నేను వీడియో క్యాప్చర్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నాననమాట. దాన్ని నేను కట్ చేసేసి పీసెస్‌గా కర్రీలో యాడ్ చేస్తే అది అట్‌లీస్ట్ టాస్ చేయడానికి కూడా వీలు రావట్లేదు. అంటే గరిటె పట్టగానే స్మాష్ అయిపోతుంది. చాలా మెత్తగా ఉందసలా. దాన్ని ఎలా టాస్ చేయాలి? ఎలా కుక్ చేయాలో నాకైతే అర్థం కాలేదు. అయిపోయింది. కర్రీ రాదు. ఫ్లాప్, అట్టర్ ఫ్లాప్ అనుకున్నాను నేనైతే. బట్ పర్లేదు, టేస్ట్ బావుందని చెప్పి హస్బెండ్ అయితే రివ్యూ ఇచ్చారు. ఓకే. పర్లేదు, మనం కూడా చేయొచ్చు అనిపించింది. బట్ దాంట్లో అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయలేదు సీరియస్‌లీ. నాకు అంటే మేబీ చేస్తారనుకో, ఐ మీన్ యాడ్ చేస్తారనుకుంటా అల్లం వెల్లుల్లి పేస్ట్. నాకైతే తెలీదు. వీడియోస్‌లో కొంతమంది యాడ్ చేశారు, కొంతమంది యాడ్ చేయలేదు. అంటే నేనంత ఇంట్రెస్ట్ చూపించలేదు బేసిక్‌గా నేను ఈ కర్రీ చేయడానికి. అందుకని చెప్పి నేను ఏ ప్రిపరేషన్స్ చేసుకోకుండా సింపుల్‌గా ఇలా ఫ్రై చేసేసాననమాట. హస్బెండ్ రివ్యూ అయితే పర్లేదు బావుందనే చెప్పారు. ఏమో తెలీదు. ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నా. ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరెప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తే మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? అసలు మీకు ఇష్టమేనా? మీరు తింటారో లేదో నాకు కామెంట్ చేయండి. నేనైతే దీన్ని చూడడమే ఫస్ట్ టైమ్ అని చెప్పాను కదా! తినేంత ధైర్యం అయితే ప్రస్తుతానికైతే చేయట్లేదు. ప్రస్తుతానికి కాదు, ఎప్పటికీ చేయననే అనుకుంటున్నాను. సో, దట్స్ ఆల్ ఫర్ ద డే. దట్స్ ఫర్ మినీ వ్లాగ్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ. బాయ్.